ఇది ఒక డ్రైవర్ ఆవేదన. డ్రైవర్ అంటే మీకు అందరికీ సులకన, కానీ డ్రైవర్ పడే కష్టం ఏంటో మీకు తెలుసా? ఆ కష్టం ఏంటో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. డ్రైవర్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. ఇక్కడ బుకింగ్స్ రావట్లేదు ఏంటి? ప్లేస్ మారుద్దాం. ఇది నుంచి తెగ తిరిగేస్తాను, ఇంకెక్కడ తిరుగుతాం, డీజిల్ అయిపోతుంది. ఒకసారి ఆపని లాంచ్ చేద్దాం, సర్వర్ ప్రాబ్లం ఉందేమో. చెప్తాడా మనకి బిజినెస్ లేదు, వీడెక్కడా బిజినెస్ ఉందా అడుగు. నేను లంకిల పని బ్రిడ్జి కింద ఉన్నాను, గంట అవుతుంది, బిజినెస్ ఏం లేదు. నువ్వెక్కడున్నావు? నువ్వు జంక్షన్ లో ఉన్నావా? సరే అయితే బ్రిడ్జి కింద ఉన్నాను, చెప్తాను టైం పాస్ అవుతుంది, బిజినెస్ ఎలా లేదు. బిజినెస్ ఏముందా? ఏం లేదన్న, పొద్దు నుంచి బేరం ఏం లేదు. ఫార్మసీటీ వచ్చాను, భోజనం కూడా దొరకలేదు. అలా సెంటర్కి వచ్చిన భోజనం కోసం నీకు ఫోన్ చేసాను. నాకు బిజినెస్ లేదని ఎయిర్పోర్ట్ నుంచి ఫార్మసీటీ వచ్చింది జాబ్, గంటన్నర అవుతుంది, ఏం లేదు. చిరాకు ఎండ ఎక్కడున్నా సరే బిజీ కింద వచ్చాను. ఇక్కడ ఉండగా బుకింగ్స్ ఏమో మనకి పూర్వం పికప్ అవుతున్నాయి. అంత దూరం ఏమి వెళ్ళి చెప్పి టోల్ కూడా కట్ అయిపోద్ది. నాది అదే ప్రాబ్లం బ్రో, ఏంటో అసలు అర్థం కావట్లేదు. అసలు ఎందువల్ల అంటావు ఇలా మనకి నాలో ఎలా ఉండి బేరాలు కనీసం ఇప్పుడు బేరాలు దొరకట్లేదు. ఏమి లేదని మనం ఇప్పటి నుంచి ఫీల్డ్ అమ్ముకొని ఉన్నాం. చాలా మంది డబ్బులు ఉన్నోళ్ళు సరదాగా వెహికల్స్ కొనేసి పెట్టేస్తున్నారంటే వాళ్ళు దీన్ని సంపాదించాలి ఏమి లేదు. పుస్తకాలంగా డబ్బు ఉంది వెనకాల, ఏదో సరదాగా కారు పబ్లిక్ సిటీ కోసం కొనుక్కుంటున్నారు. దాని వల్ల మనం ఇబ్బంది పడిపోతున్నాం. బిజినెస్ తక్కువ, బళ్ళు ఎక్కువైపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది. మనం అమ్మేసి డ్యూటీకి పోదాని బాధ అనిపిస్తుంది. అసలు ఏమి ఉన్నట్లే బిజినెస్. అది నిజమేనా? ఇద్దరు ముగ్గురు నాకు పరిచయం అయ్యారు, కనీసం బండి తోడడం రాదు, కాలు కారు తీసేయడమే. ఇన్నాళ్ళు ఇంటికి ఒక సైకిల్ ఉంది, తర్వాత ఇంటికి ఒక కారు ఉంటుంది. కారు కొనేయడం, రోడ్ ఎక్కియడం, ఎవరికి డ్రైవింగ్ రాదు సరిగా. యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం కారులో తిరుగుతున్నాం కదా, చూసి వాళ్ళకి ఎలా ఉందంటే లక్షలు సంపాదించేస్తారు ఏమని మన ఊర్లో వాళ్ళు అడుగుతున్నారు. ఆ టైంలో మన అడిగారు ఎంత సంపాదించాడు, ఉన్న యాక్సిస్ గా ఏం మిగలట్లేదు, ఫైనాన్స్ కి, ట్యాక్స్ కి, ఇన్సూరెన్స్ పోగా నా శాలరీ మిగిలితే చెప్తే బాగున్నాం. అలా చెప్పట్లేదు మన డ్రైవర్. చాలా మంది గొప్పలకి నాకు లక్షలు మిగులుతుంది అంటున్నారు. అనేసరికి చూసుడు ఎలా ఉంటుంది ఆలకించోడికి, మనం సంపాదించే నాతో వాళ్ళు కోరుకునేస్తున్నారు. అది చాలా తప్పు కదండి. అది యాక్చువల్ అయితే మన చాలా మంది కొత్త వాళ్ళు రావడం గల కారణం కూడా ఇదే. వాళ్ళకి ఏంటంటే కారులో తిరుగుతున్న లగ్జరీ కనబడుతుంది, కానీ మన పడే బాధలు, మన పడే కష్టాలు తెలియట్లేదు. ఫైనాన్స్ కట్టలేక బంగారం అంతా బ్యాంకులు పెట్టుకున్నాం, చెప్తే సిగ్గిసేది. కారు అమ్ముకోలేక, తిప్పలేక అలా పరిస్థితి భరించడం. దీని మూల కారణం మన పాతలు చాలా మంది గొప్పలు పోయి కొత్తలు మన ఫీడో దింపుతున్నారు. బుకింగ్స్ అసలు ఏమీ రావట్లేదు తెలుసా? ఎందుకు కొత్త రావట్లేదు? ఇంట్లో ఉంటే ఉన్నాకపోతున్నాం, బయటకు వస్తే బుకింగ్ ఉండట్లేదు. దాంతో ఎండ్ లోడ్ చాలా ఎక్కువైపోయాయి. చాలా బాధగా ఉందని అసలు ఫీల్డ్ ఏం బాగాలేదు. యాక్చువల్గా వాళ్ళ ఊబర్ బుకింగ్ లేవని, అలాగని బయట కస్టమర్లు కాల్ చేస్తాను. నేను రీజనబుల్ ప్రైజే చెప్తాను వాళ్ళకి, అయినా సరే వాళ్ళు ఒక 1 hour మళ్ళీ చేస్తున్నా అంటారు. తర్వాత మళ్ళీ ఏమో ఫోన్ చేయట్లేదు, వేరే వెహికల్ సెట్ అయిందమ్మా అంటాను. యాక్చువల్ అయితే ఏం జరిగింది తెలుసా, కొత్త వాళ్ళు రావడం వల్ల వాళ్ళకి ఏమాత్రం రేట్లు తెలియవు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సోచిగా చెప్పేస్తున్నారు, కస్టమర్ అదే చాయిస్ చేసి వాళ్ళు బుక్ చేసి వెళ్ళిపోతున్నారు. ఫర్దర్ గా వాళ్ళకి కొత్త బళ్ళు బండి వెళ్తే ఎంత కిరాయి చెప్పాలో, ఎంత మిగులుతుందో ఏంటో అసలు ఏమీ తెలియదు. వాళ్ళు బండి వెళ్తే చాలు, ఆ విధంగా వాళ్ళు బుకింగ్స్ వెళ్ళిపోతున్నారండి. దానివల్ల నష్టపోయేది మనమే. ఇంకేం చేయలేమని మనం రీజనబుల్ మనం పోవడమే తప్పదు. మరి అలాగే బండి అమ్ముకోలేము, అలాగే మనసంపు దగ్గర డ్యూటీకి వెళ్ళలేము. ఆ బుకింగ్ వస్తుంది. ఏంట్రా పైకి ఏం పికప్ చూపిస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? బుకింగ్ ఓపెన్ చేసావు కదా, కస్టమర్ ఫోన్ చేసి డీటెయిల్స్ మాట్లాడి చెల్లైతే ఇంకే ఎక్కడి నుంచి చెప్పారు. యాక్చువల్లీ బుకింగ్ వచ్చింది కదన్నా, పైకి ఏం పికప్ చూపిస్తుంది. ఇప్పుడు ఎలా వస్తుందంటే వాళ్ళు సార్ ఎక్కడికి వెళ్తే చెప్పట్లేదు, మనం వెళ్ళిన పికప్ 5 km వచ్చేస్తుంది. వాళ్ళు పికప్ చేసినది వాళ్ళు డ్రాప్ అయితే 2 km 3 km వస్తుంది. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 70-80 వస్తుంది. మన పికప్ ఎక్కువైపోతుంది డ్రాపింగ్ అన్నా, వెనక మీద రావట్లేదు. ఒక అడ్రస్ అడుగుతున్నా చెప్పట్లేదు. ఇది ప్రాబ్లం అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం చాలా సార్లు ఫేస్ చేశాను నేను. అసలు ప్రాబ్లం ఏమంటున్నాడే, మనం స్టార్టింగ్ సిటీలో పికప్ చేసుకుంటున్నాం, వాళ్ళు ఏదో సిటీకి పికప్ అయితే డ్రాప్ అయితే పర్లేదు, వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడో పల్లెటూరు తీసిపోతున్నారు సిటీ అవుట్స్కట్స్ కి. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ 4 km 5 km మొత్తం బిజినెస్ రావట్లేదు. అలాగైనా మనం డ్రాప్ పికప్ వచ్చారని అడుగుతాం, డ్రాప్ ఎక్కడనే అడిగితే చెప్పట్లేదని, చెప్తే మనం రావనే. చూడు ఎప్పుడే కస్టమర్ ఫోన్ చేస్తా ఎంత తెలియమాడతారు.
సార్ నా క్యాబ్ డ్రైవర్ నా పికప్ లొకేషన్ 5 AM వస్తుంది సార్. ఓకే డ్రాప్ ఎక్కడండి? అదే ఎక్కడ కానీ సరే సార్ వస్తారండి. చూడు డ్రాప్ ఎక్కడ చెప్పట్లేదు, మనం వెళ్ళాలా మానాలా? గంటన్నర బుకింగ్ లేదు, తప్పదు మరి వెళ్దాం. 100 వచ్చిన తప్ప 50 వచ్చిన తప్పదు, ఏం చేస్తాం, మన టైం బ్యాడ్ అంతే. మా డ్రైవర్ కష్టాలు ఎవరికి తెలియట్లేదు అసలు. ఎంత దారుణం అంటే ఏదో భౌతిక తీరు కోసం ఈ బలు కొనుక్కున్నాం, ఎంజాయ్ కోసం కొంతమంది కొనుక్కొని మా భవిష్యత్తుని పాడు చేస్తున్నారు. కార్లు ఉన్నాయి కదని మేము లక్షలుగా సంపాదించాలని మీరు భ్రమపడుతున్నారు. అది చాలా తప్పండి. నెలసరి ఫైనాన్స్, సంవత్సరం ఇన్సూరెన్స్ అవి తెలియకుండా టైర్లు అరిపోసరికి టైర్లు ఆటోమేటిక్గా మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది పడుతున్నాం. మాలాగా మీరు ఇబ్బంది పడకండి, ట్యాక్సీ మాత్రం అసలు కొనకండి. ఈ వీడియో చూసినందుకు పూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. వీలైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.